ఇవే కాకుండా రూరల్ మంచినీటి పథకానికి కూడా ఇవాళ ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద మనకున్నటువంటి 220 కోట్ల రూపాయలని బందర్ మండలంలో ప్రతి ఇంటికి ట్యాప్ ఫర్ ఆల్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇచ్చేదానికోసం ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. టోటల్ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కావాల్సినటువంటి మౌలిక వసతులు వాటర్, డ్రైన్, రోడ్, కరెంట్ ఫెసిలిటీ, లైటింగ్ అన్నీ కూడా సంపూర్ణంగా అందించడమే కాకుండా ఇంకా ఒక గ్రీనరీగా ఒక సుందర నగరంగా మచిలీపట్నాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని సెంటు భూమి ఇల్లు కట్టకుండా చేస్తారు. సెంటు భూమి ఇల్లు దానికి సంబంధించి ఎలా చేయాలి, 2 సెంట్లు కూడా ఆల్రెడీ G+3 హాల్ కట్టాం. ఆ ఇల్లుని ఎలా కంప్లీట్ చేయాలి, ఇంకొక 48 బ్లాక్లు ఆపేశారు. ఫౌండేషన్ లెవెల్కి అయిపోయింది. అది పూర్తి చేయడానికి దాదాపు 110 కోట్ల రూపాయలు దగ్గర కావాలి. దాన్ని కూడా ఎలా రీచ్ అవ్వాలి, అది కూడా పూర్తి అయితే ఇంకొక 2000 మందికి ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద కూడా ఏదైనా అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బాలశౌరి గారి కృషితో తీసుకొచ్చి టోటల్ నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడంగా లక్ష్యంగా పనిచేస్తున్నాం. త్వరలోనే ఎంపీ గారి నాయకత్వంలో ఢిల్లీ కూడా వెళ్ళి మచిలీపట్నానికి కేంద్రం నుంచి వచ్చే అవకాశాలన్నింటి కూడా అటు చేనేత, మత్స్యకార, ఇక్కడ ఉన్నటువంటి చేతి పని వృత్తుల వారికి, అలాగే రైల్వేకి సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఈ నెల 12వ తారీఖున ఢిల్లీ వెళ్ళడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది.